ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఏమి అసెంబ్లీ సమావేశాలను ఒకసారి చూసుకుంటే ఈ 10 రోజులు నిర్వహించే అవకాశం ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. దీన్ని వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు కనిపించట్లేదు. ఏమిరంటే వాళ్ళకు 11 మంది అసెంబ్లీకి వెళ్ళి ప్రజాగలం ఇప్పించి అనే ఆలోచన వాళ్ళకి లేదు. కానీ జీతాల మటుకు కరెక్ట్గా తీసుకుంటున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్ళడానికి ఏమి వాళ్ళకు మొగమాటం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఏమరంటే అహ్మద్ వచ్చి అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే తప్ప నేను వెళ్ళాలంటున్నారు. కానీ మండలిలో మటుకు వెళుతున్నారు. ఎందుకంటే మండలిలో వాళ్ళకు బొత్స సత్యనారాయణ గారికి ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ఆయనకి వెళ్తున్నారు. కానీ అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నారు. వీళ్ళు జీతాలు మటుకు కరెక్ట్గా తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసెంబ్లీకి పోయి మా నియోజకవర్గంలో సమస్యలుంటే పరిష్కరించమని ఓట్లు వేస్తే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు, జీతాలు మటుకు తీసుకుంటున్నారు. ఇది ఎక్కడిది న్యాయం అంటూ చూసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారికి అహ్మద్ వస్తుందని అసెంబ్లీకి వెళ్ళడం లేదు. అతను ఒక ఎమ్మెల్యే, నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 23 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 23 అసెంబ్లీ సీట్లలో ఒక 5-6 సీట్లు లాగేస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నాకు 11 సీట్లు వస్తే ఎట్లా ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదు. ఏమిరంటే ఈయన పరిస్థితి మనం ఒకసారి చూసుకుంటే మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స క్యాబినెట్ ర్యాంకు, కొంత ఎక్కువసేపు మాట్లాడే వీలు. శాసనసభలో జగన్ ఎమ్మెల్యే మాత్రమే, పార్టీ బలం ఆధారంగా సమయం, అందుకే రానంటూ మరం. ఇంటి దగ్గర అయితే సొంత మీడియా ముందు గంటల కొద్ది ఉపన్యాసాలకు అవకాశం. ప్రశ్నలు అడిగేవారు ఉండరు, అడిగినా ఆయన జవాబు చెప్పరు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు భీష్మించడం వెనక ఏరే కథ ఉందా? ఆ పార్టీ వర్గాలు కూడా అవనే అంటున్నాయి. పార్టీకి సభలో ఎంతమంది సభ్యులున్నా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం లేదా అన్నదానికి రాజకీయ పార్టీలు ఒకటి చూసుకుంటా పోతే జగన్ దాన్ని పక్కన పెట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని, సీఎం ఎంతసేపు మాట్లాడి తనకు అంతే సమయం ఇవ్వాలని షరతులు పెట్టడానికి ప్రధాన కారణం ఉందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కేవలం ఒక వ్యక్తి వల్ల అంత కఠిన నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నాయి. ఈ ఒక వ్యక్తి సీఎం చంద్రబాబు కానీ, మంత్రి లోకేష్ కానీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడిగా కానీ కాదని, సాక్షాత్తు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న తమ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కారణమని అంటున్నారు. 58 సభ్యుల మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యాబలం 34, అధికార కూటమికి 13 కంటే ఎక్కువగా ఉండడంతో వైసీపీ పచ్చ నేతగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించింది. అధికారికంగా క్యాబినెట్ ర్యాంక్ కూడా దక్కింది. అవసరమైనప్పుడు సభలో కాస్త ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఉంటుంది. జగన్ శాసనసభ్యుడు మాత్రమే. పొరుగు సభలో బొత్స ప్రతిపక్ష నేత హోదాలో ఉంటే తాను కేవలం ఎమ్మెల్యేగా ఉండడంతో అహ్మద్ వచ్చి జగన్ అసెంబ్లీకి రానంటున్నారని వైసీపీ నేతలు బహుమాటంగానే గుసగుసలాడుతున్నారు. చూడండి, బొత్స సత్యనారాయణ గారికి ప్రతిపక్ష హోదా ఉంది, నాకు ప్రతిపక్ష హోదా లేదు కదా, నేనెట్ట అసెంబ్లీకి వచ్చేది, ఒక ఎమ్మెల్యేనే కదా అనుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డం వచ్చిందండి. కానీ 11 మంది ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి పోకుండా జీతాలు తీసుకోవడం కూడా ఎంతవరకు సమంజసం అనేది కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏమరంటే ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి పులివెందుల ప్రజలకు అక్కడ సమస్యలకు పరిష్కరించు, కొట్లాడు, ఎవరు నిన్ను అంటున్నారు? నిన్ను అవమానం చేస్తే ప్రజలే వాళ్ళని చీకొడతారు, కూటమి వాళ్ళని. ఎందుకంటే మీకు అవకాశం అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు ఏమంటున్నారు? మీరు రాండి అసెంబ్లీకి, మీకు గౌరవం ఇస్తాము, మీకు మైక్ ఇస్తాము అని స్పీకర్ అయ్యన్న పాత్ర గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయ్యన్న పాత్ర గారు రిక్వెస్ట్ చేసేటప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళి మీ గలం
ఇప్పి ఇడిపించవచ్చు. మీ గలం ప్రజలు పడుతున్న ఇబ్బందులు రోజు పేపర్లో రాస్తున్నారు. సాక్షి పేపర్లో కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలు, ఈ పాలాలు అందట్లేదు, అవి చేయలేదు, ఇది మోసాలు, అవి టక్కర్లోని. అదే తుంబి అసెంబ్లీలో మాట్లాడండి, ప్రజలకు చెప్పండి. మీరు పేపర్లో రాసుకున్నది అసెంబ్లీలో చెప్పండి. అంతే తప్ప నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళతానంటూ నెల నెల జీతాలు తీసుకుంటున్న వైకాపా ఎమ్మెల్యేలను ఏమన్నాలో ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. ఏమరంటే జగన్మోహన్ రెడ్డి గారికి అహం అడ్డం వస్తుంది. బొత్స సత్యనారాయణ గారికి ఏమో ప్రతిపక్ష హోదా, నాకేమో నేను సాధారణ ఎమ్మెల్యే అని పోవట్లేదనేది కూడా వాళ్ళ వైకాపాలో ఉండే కొంతమంది మెదల్లో తెలుస్తుంది. ఇంకా ఏమరంటే ప్రభుత్వం కూడా అభ్యంతరం పెట్టకుండా చర్చలు సాగిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో సింగిల్ డిజిట్లో ఉన్నప్పటికీ వామపక్ష సభ్యులు ప్రజా సమస్యలను సమర్థంగా లేవనెత్తారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి సమాధానం రప్పించేవారు. జగన్ మాత్రం ఇలాంటి వాస్తవాలను పట్టించుకోకుండా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ పట్టుబడుతున్నారు. అసెంబ్లీ సమయంలో 1-2 రోజులు తన తాడేపల్లి ప్యాలెస్లో సొంత సానుకూల మీడియా ప్రతినిధులను పిలిపించుకొని గంటల కొద్దీ ధర్మ ప్రసంగాలు చేస్తారు. తన సహాయకుల సబ్జెక్టులకు సంబంధించి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే జగన్ దర్జాగా కూర్చొని ఎంతసేపైనా మాట్లాడతారు. చెప్పాల్సింది చెప్పాక నిమిషమైనా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతారు. ఏ అంశం పైన ఆయన ప్రశ్నలు అడిగే అవకాశం ఉండదు. ప్రసంగం మధ్యలో ఎవరైనా అడిగినా ఆయన జవాబు చెప్పరు. చూడండి, సొంత మీడియా కాడ కూర్చొని ఎన్నెన్నో చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ అదే అసెంబ్లీకి వచ్చి మాట్లాడరు. కానీ 11 మంది ఎమ్మెల్యేలు జీతాలు మటుకు తీసుకుంటున్నారు. ఎందుకు చెప్పండి? జీతాల దండగ కదా మీకు. అసెంబ్లీకి రానప్పుడు మీకు జీతాల దండగ కదా. ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? అది ప్రజల సొమ్ము కదా. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మును మీరు ఎలా తీసుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. Z+ మించిన భద్రత కల్పిస్తున్నారు. అలాంటప్పుడు అసెంబ్లీకి రావడానికి, సభలో కూర్చోవడానికి అభ్యంతరం ఏమిటని రాజకీయ వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. అసెంబ్లీలో సాంప్రదాయం ప్రకారం మొత్తం సభ్యుల్లో 10% మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా, ఆ పార్టీ నేతకు విపక్ష నేత పదవి దొక్కుతాయి. గతంలో ఆంధ్రప్రదేశ్లో 1994 ఎన్నికల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్కి 26 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ శాసనసభ్యం CLP నేతగా ఎంపికైన పి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా రాలేదు. అయినా ఆయన ప్రజా సమస్యలపై లేవనెత్తి చర్చించేవారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా సభలో మాట్లాడేందుకు గంటలు టైం ఇవ్వరు, గౌరవం ఎవరు అందులో మాత్రమే ఉంటాయి. సభలే మాట్లాడేందుకు ఏ సభ్యుడికి ఎంత సమయం ఇవ్వాలనేది ఆ పార్టీకి బలమున్న సభ్యుల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా సభలో మాట్లాడేందుకు గంటలు టైం ఇవ్వరు, గౌరవ మర్యాదలు మాత్రమే ఉంటాయి. చూడండి, ప్రతిపక్ష నేత ఉన్నా లేకపోయినా కూడా గంటలు టైం ఇవ్వరు. అదొకటి తప్పితే గౌరవ మర్యాదలు మట్టుకు ఇస్తారు. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏముందండి? వాళ్ళు 11 మందితో కూర్చొని అసెంబ్లీలో మీరు కూటమి ప్రభుత్వంలో ఎన్నో జరుగుతున్నాయి, మీకు మంచి అవకాశాలు. ఇది కూటమి ప్రభుత్వంలో ఇసుక మాఫియా జరుగుతుంది, ఊర్లో సరిగా కరెంటు ఉండదు, వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఉన్నాయి, రోడ్లు సరిగా లేవు. ఇవన్నిటినీ మీరు అసెంబ్లీలో చర్చించుకోవచ్చు, కానీ అసెంబ్లీకి మటుకు రారు. కానీ నెల మటుకు జీతాలు తీసుకుంటారు. ఇదేనండి వైసీపీ వాళ్ళకు. ఏమరంటే వైసీపీకి ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలే కాబట్టి ఆ మేరకు సమయం కేటాయిస్తారు. అది తెలిసిన జగన్ పేసీ పెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఆ 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో 1-2 తప్ప మిగతా వాళ్ళు అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళని కూడా అసెంబ్లీ ఎలా ఉంటుందో ఏమో కూడా, వాళ్ళని కూడా అసెంబ్లీ గేటు తక్కనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మిగతా 10 మందికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇదేనండి వైకాపా యొక్క 11 మంది ఎమ్మెల్యేలు అహం అడ్డొచ్చి అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. దీని మీద ప్రజలు మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.